రావట్లేదు. అప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ నా మీద పడింది. అంటే పెద్దవాళ్ళకి మెసేజెస్ అయితే చెప్పడం కొంచెం పర్లేదు, కానీ చిన్నపిల్లల్ని ఎలా మేనేజ్ చేస్తామని నాకు చాలా టెన్షన్ వచ్చింది. మొత్తానికి ఏదోలా మేనేజ్ చేసి ఏదో చెప్పడం జరిగింది. ఇలా బ్రదర్ చెప్పగానే దేవుని చిత్తమేమో అని అనిపించింది. ఒక 2 మాటలు మాత్రం నేను చెప్తాను. బెన్నీ గారి మీద మాట్లాడటం నాకు చాలా కష్టం. మొట్టమొదటిగా అందరికీ కలిపి తెలిసిన వాక్య భాగం ఏంటంటే, మనకి కీర్తనలు 127వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది కదండి. ఏముంటది? కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము, ఆయన ఇచ్చు బహుమానం అని ఉంటుంది. అంటే పిల్లల్ని ఇచ్చేది ఎవరంటే దేవుడే కదా. మనం అనుకుంటే వాళ్ళు పుట్టట్లేదు, లేదా వాళ్ళు అనుకుంటే రావట్లేదు. సో దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి మనకి దేవుడు బిడ్డలు ఇస్తున్నాడు. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా, మనం అనుకుంటే అమ్మాయిలు పుట్టరు, లేదా మనం అనుకుంటే అబ్బాయిలు పుట్టరు. కేవలం దేవుడు ఇస్తేనే మరి మనకి బిడ్డలు కలుగుతారు అనమాట. అది మనం మొట్టమొదటిగా గుర్తించుకోవాలి. ఎప్పుడు కూడా మనకి ఇచ్చిన బిడ్డల్ని ఎప్పుడు కూడా మనం తప్పుగా చూడకూడదండి. ఎందుకంటే ప్రస్తుతం మనకు తెలుసు ఎంతమంది పిల్లల కోసం ఎంత ఇబ్బందులు పడుతున్నారు, ఎంత మనీ ఖర్చు పెడుతున్నారు, ఎంత ప్రయాస. మనకి ఈజీగా వచ్చినప్పుడు కొన్నిసార్లు విలువ తెలియదు, బిడ్డల విలువ. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈజీగా తీసుకోవద్దండి. మరి బిడ్డలు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప బహుమానము. మరి మనకి మ్యారేజ్ వెడ్డింగ్ జరిగినప్పుడు చాలా మంది ఎన్నో గిఫ్ట్లు తెస్తూ ఉంటారు, కానీ అన్నిటికీ మించి ఇచ్చే గిఫ్ట్, దేవుడు ఇచ్చే గిఫ్ట్ బిడ్డలు అనమాట. కాబట్టి గర్భఫలము దేవుడు ఇచ్చినటువంటి బహుమానం. కాబట్టి తల్లిదండ్రులైన వారు మరి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బిడ్డలను బట్టి ఎప్పుడు కూడా దేవుడిని స్తుతించాలి. అంతేకాకుండా బిడ్డల మీద ఎప్పుడు కూడా నెగిటివ్ మాటలు ఎప్పుడు కూడా మాట్లాడద్దండి. దయచేసి మనం చాలాసార్లు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తామంటే చాలా తిట్టేస్తాము. నెగిటివ్ మాట అంటే వాళ్ళని శపిస్తుంటాం. అంటే తెలియకుండా, కావాలని కాదు, ఎవరికి అంత ఉండదు, కానీ తెలియకుండానే అనేస్తుంటాం మాటలు. కానీ మనం ఏదైతే వాళ్ళ మీద ప్రనౌన్స్ చేస్తామో అదే వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంటాం. నువ్వు నాశనం అయిపోతావురా అని ఒక తల్లి కానీ తండ్రి కానీ పిల్లలు అంటే అది పనిచేస్తుందండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా దీవెన వచనాలే బిడ్డల మీద పలుకుతూ ఉండాలి. కాబట్టి ఒకవేళ ఇప్పటికీ అలా ఏదైనా చేస్తుంటే దేవుని దగ్గర ఒప్పుకుందాం, క్షమించమని అడుగుదాం. సో బిడ్డల విషయంలో మరి కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత బైబిల్లో ఎన్నో వాగ్దానాలు బిడ్డల గురించి దేవుడు మాట్లాడాడు. అవన్నీ కూడా ఎత్తి పట్టుకుని మనం ప్రతిరోజు బిడ్డల మీద దీవెన వచనాలను పలుకుతూ మరి మనం దేవుని సన్నిధిలో బిడ్డల కోసం ప్రతిరోజు కూడా మనము ప్రార్థన చేయాలి, ఉదయకాలం చేయాలి. ఎప్పుడు కూడా వారి కోసం మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవుని చేతికి బిడ్డలను అప్పగించాలి. ఎందుకంటే ప్రస్తుతం మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా ఎంతో భయంకరంగా ఉన్నాయి. మరి ఇటువంటి చీకటి దినాల్లో మన బిడ్డలకు క్షేమం ఉండాలంటే వారి కోసం మనం ప్రార్థన చేయాలి. అంతేకాకుండా వారికి దేవుని యందు భయభక్తులు మనము నేర్పించాలి. కాబట్టి అవన్నీ కూడా మనం తల్లిదండ్రులుగా ఉన్న వారందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక మాట తల్లిదండ్రులకు చెప్పి నేను బిడ్డలకి ఉంటాను. నాకు మొన్న నిర్గమాకాండం చదువుతూ ఉంటే, నా డైలీ పోషన్ చదువుతూ ఉంటే ఒక మాట నాకు చాలా ఆకర్షించింది. నిర్గమాకాండము 18వ అధ్యాయం 21వ వచనంలో అక్కడ సందర్భం ఏంటంటే, మోషే చాలా మందికి తీర్పు తీరుస్తూ ఉంటే మోషే మామ ఇద్దరు వచ్చి ఇదంతా కరెక్ట్ కాదు, నువ్వు ఇలా చేస్తే నువ్వు చాలా కష్టమైపోతుంది, నీకు కొంతమందిని ఏర్పాటు చేసుకో లీడర్స్ని అని చెప్పి అక్కడ ఉంటుంది. మీరు అక్కడ చదివితే ఎలాంటి వ్యక్తులు లీడర్స్గా ఉండాలో అక్కడ ఇద్దరు మాట్లాడతాడు అనమాట. మాట్లాడుతూ అక్కడ ఒక మాట చెప్తాడు. అది ఎందుకు ఆ 4 క్యారెక్టరిస్టిక్స్ నాకు చాలా ఆకర్షణీయంగా అనిపించాయి. అంటే మన బిడ్డలు కూడా ఒక మంచి స్థితిలో, ఒక మంచి స్థాయిలో ఉండాలని మనందరికీ ఉంటుంది కదండి. మన పిల్లలు మంచి స్థితిలో ఉండాలి. అయితే వారిని ఎలాగ మనం ఆ రీతిగా మనము ఎలాంటి వ్యక్తులుగా మనం పెంచాలి అంటే అక్కడ 4 మాటలు ఉంటాయి. మీరు అక్కడ ఓపెన్ చేస్తే నిర్గమాకాండము 18వ అధ్యాయము 21 చదవండి. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండలు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను.
సో అక్కడ 4 మాటలు ఉన్నాయి చూసారండి. ఒకటి సామర్థ్యము, రెండవది దైవభక్తి, మూడవది సత్యాసక్తి, 4వది లంచగొండులు కాని వారిగా ఉండాలి. సో మన బిడ్డల్ని మనం ఎలాగా తీర్చిదిద్దాలి అంటే వాళ్ళని సామర్థ్యం కలిగిన వారిగా మనం చేయాలి. అంటే వాళ్ళు మనం చక్కగా చదివించాలి, వాళ్ళలో ఉన్న స్కిల్స్ టాలెంట్స్ అన్ని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. ఆ బిడ్డలు మంచి టాలెంటెడ్గా మంచి బిడ్డలుగా ఉండాలని మనం కోరుకోవాలి. తర్వాత రెండవదిగా దైవభక్తి. మరి ఓన్లీ స్కిల్స్ టాలెంట్స్ చదువు ఉంటే సరిపోతుందా అంటే సరిపోదు కదా, దైవభక్తి ఉండాలి. అది లేకపోతే ఎన్నున్న వ్యర్థమైపోతుంది. ఎందుకంటే వారి ఆత్మ రక్షించబడాలి. ఇన్ని పొందుకొని వాళ్ళు రేపొద్దున నరకానికి వెళ్ళిపోతే సంతోషం కాదు కదా. కాబట్టి వాళ్ళని దేవుని భయంలో దేవుని భక్తిలో చిన్న వయసులోనే ఒకవేళ మనకి చిన్న బిడ్డలు ఉంటే, ఒకవేళ లేదు ఈ పాటికే వాళ్ళు పెద్దవారు అయిపోయి ఉంటే వారికి దైవభక్తి, వారికి దేవుడు అంటే ఎవరు, సృష్టికర్త ఎవరు, రక్షణ ఏంటి అనే విషయాలు మనం నేర్పించాలి, వాళ్ళకి తెలియచేయాలి, మనం వదిలిపెట్టకూడదు వాళ్ళని. మూడవదిగా సత్యాసక్తి. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా యథార్థంగా జీవించేటట్టుగా మనము వారికి ఒక రోల్ మోడల్గా మనం ఉండాలి. ఫస్ట్ మనలో యథార్థత లేదా మనలో సత్యం లేకపోతే వాళ్ళకి మనము ఎంత మాటలు చెప్పినా మన లైఫ్ని వాళ్ళు చూస్తూ ఉంటారు. మనం వాళ్ళ ముందు అబద్ధాలు ఆడేసి మీరు అబద్ధాలు ఆడకూడదు అంటే వాళ్ళకి ఎలా ఉంటుందండి. సో మన యొక్క లైఫ్ వాళ్ళకి ఎగ్జాంపుల్గా ఉండాలి. మనం చెప్పే మాటలు కాదు కానీ మనం జీవించే జీవితం ద్వారా వాళ్ళు నేర్చుకోగలగాలి. యథార్థంగా జీవించడం చిన్నప్పటి నుంచే మనం అలవాటు చేయాలండి. చిన్న వయసులోనే పిల్లలకి ఎవరు కూడా అబద్ధాలు ఆడండి అని చెప్పరు, కానీ ఆటోమేటిక్గా అబద్ధాలు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మన నేచర్లోనే అది ఉందన్నమాట, మనిషి యొక్క స్వభావంలోనే. కాబట్టి మనం నేర్పించాలి చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉండడం, అబద్ధాలు చెప్పకూడదు, సత్యమే ఉండాలి. లేదంటే లైఫ్ ఎప్పుడు కూడా యథార్థంగా ఉండాలి, మనం ఇలా మంచిగా బ్రతకాలని మనం కొన్ని విలువలు ఆ బిడ్డలకి మరి సత్యాశక్తి కలిగిన బిడ్డలుగా మనం పెంచాలి. తర్వాత లంచగొండులు కాని వారిగా పెంచాలి. అంటే లంచగొండుతనం అంటే చిన్నప్పుడు చూడండి కొన్ని విషయాల్లో మనం ఏదో ఒకటి ఆశ పెట్టేస్తాం, ఇది ఇస్తాను, ఇది చెయ్యి, ఇది ఇస్తాను అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ నేచరు ఇది ఏదైనా ఇస్తేనే చేస్తామని నాకు వచ్చేస్తుంది అనమాట. అందుకని వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా చూడండి మన దేశంలో ఉన్న లంచగొండుతనము ఇంకెక్కడా ఉండదు. అంటే ఏదైనా ఇస్తేనే, అంతవరకు పని జరగదంటారు, ఇంత ఇస్తాము అంటే ఆ పని ఎలా జరిగిపోద్దో మనకే తెలుసు. సో ఆ చిన్న వయసు, ఒకవేళ చిన్న వయసు పిల్లలైతే మనం అలా నేర్పించకూడదు. ఏదైనా చేసాక గిఫ్ట్గా ఇవ్వడం వేరు, నువ్వు ఎగ్జామ్స్ బాగా చదివి రాస్తే నీకు ఇది కొనిస్తాను అది వేరు, అలాగప్పుడు ఎంకరేజ్ చేయడం వేరు. కానీ ముందు నుంచే మనం వాళ్ళ ఒకలాంటి స్వభావం వాళ్ళలో మనము అది చేయకూడదు అనమాట అండి. ఇలాగా మనము ఈ విషయాలు కనుక శ్రద్ధ తీసుకుంటే బిడ్డల విషయాల్లో రేపొద్దున వాళ్ళు మరి సమాజానికి ఆశీర్వాదకరంగా, సంఘానికి ఆశీర్వాదకరంగా, దేవుని రాజ్యానికి ఆశీర్వాదకరంగా మరి ఆ బిడ్డలు ఉంటారనమాట మన బిడ్డలు. కాబట్టి తల్లిదండ్రులుగా ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకుని మరి ఆ రీతిగా పెంచాలనేది మరి ఇక చిన్న మాటలండి. తర్వాత మరి పిల్లలకు యేసయ్య ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసా? సో యేసయ్యకి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం, అవునా కాదా? యేసయ్య మార్కు సువార్త 10వ అధ్యాయంలో 13 నుంచి 16 వరకు చదవద్దు, కానీ అక్కడ శిష్యుల దగ్గరికి, అక్కడ యేసు ప్రభు గారి దగ్గర చాలా మంది పిల్లలు తీసుకుని వస్తారనమాట. వస్తే శిష్యులు అంటారు వద్దు తీసుకెళ్ళిపోండి అంటారు. అప్పుడు యేసయ్య చాలా కోపపడతారు శిష్యుల మీద, ఎందుకు నా చిన్నపిల్లల్ని నా దగ్గరికి రానివ్వండి అంటారు అని వాళ్ళని ఆశీర్వదిస్తారు. అంటే యేసయ్య చిన్నపిల్లలు అంటే ఇష్టమా కాదా? మీరు చిన్నపిల్లలా కాదా? మీరంటే యేసయ్యకి ఇష్టమా కాదా? మరి మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? మీకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారా లేదా? అందులో మళ్ళీ మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, అవునా? సో అయితే యేసయ్య అంటున్నారు, యేసయ్య మనకంట బెస్ట్ ఫ్రెండ్గా ఉంటారు అంటున్నాడు. యేసయ్య బెస్ట్ ఫ్రెండ్గా ఎంతమందికి కావాలి? మరి బెస్ట్ ఫ్రెండ్గా యేసయ్య మనతో ఉండాలి అంటే మరి మనం యేసయ్యకి ఇష్టంగా జీవించాలి, అవునా కదా? యేసయ్యకి ఏది ఇష్టమో అదే చేయాలి, అప్పుడే ఆయన మనతో ఫ్రెండ్గా ఉంటారు. ఇష్టం లేదు చేస్తే ఆయన ఏం చేస్తారు? వెళ్ళిపోతారు మన దగ్గర నుంచి కదా. సో మరి అబద్ధాలు ఆడితే యేసయ్య మనతో ఉంటారా? ఉండరు కదా. నిజమే చెప్పాలి. పక్కన మీ ఫ్రెండ్స్ని ఎవరైనా మీరు కొట్టారనుకోండి యేసయ్య ఉంటారా? ఉండరు కదా. మనం మంచిగా ఉండాలి. మరి బాగా చదువుకోవాలి, బాగా చదువుకుంటే యేసయ్యకి ఇష్టం, మీరు బాగా చదువుకోకపోతే యేసయ్య ఇష్టం ఉండదు అనమాట. కాబట్టి యేసయ్యకి ఏది ఇష్టమో అది చేస్తే యేసయ్య మనకి ఒక బెస్ట్ ఫ్రెండ్గా ఉంటారంటున్నారనమాట. యేసయ్యకి ఏదైతే ఇష్టం లేదో అది మనము చేయకూడదు, ఓకేనా? దొంగతనం చేయకూడదు. పక్క వాళ్ళు పెన్సిల్ తీసుకొచ్చా, మనము ఎరేజర్ తీసుకొచ్చా, బుక్ తీసుకొచ్చా, ఏమి తీసుకోకూడదు, అది దొంగతనం కదా. వాళ్ళకి తెలియకుండా వాళ్ళ వస్తువులు ఏమి కూడా మనము ముట్టుకోకూడదు.
సో అలా చేస్తే ఏసైకి ఇష్టం ఉండదు అనమాట. అదే మనం ఏం చేయాలి, ఇప్పుడు నువ్వు చాక్లెట్ తెచ్చుకున్నావు, మీ ఫ్రెండ్తో షేర్ చేసుకుంటున్నావు. షేరింగ్ దేవునికి ఇష్టమా కాదా? ఇష్టమే కదా. మనకున్నది ఎవరితో అయినా షేర్ చేసుకోవడం దేవునికి ఏసైకి ఇష్టం అనమాట. సో మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే ఏసైకి ఇష్టమైనవి చేస్తే ఏసై మనకి బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటారు. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కొన్నిసార్లు మనతో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ జీసస్ అలాగా కాదు కదా. ఏసై మనతో ఎప్పుడు కూడా ఉంటారనమాట, ఎక్కడైనా ఉంటారు. అవునా కదా? ఆయన నేను ఈ ప్లేస్ లోనే ఉంటాను, ఈ టైంలో ఉంటానని చెప్తున్నారా? లేదు కదా. ఎప్పుడు మనతో ఉంటారు. అందరూ లేకపోయినా ఉంటారు, అందరూ ఉన్నప్పుడు ఉంటారు. మనల్ని ఎప్పుడు కూడా ఆయన విడువడు, ఎడబాయడు అనమాట. జీసస్ మనకి బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటారు. మరి సండే ఒక రోజే ఉంటారా? కాదు కదా. మండే ఉంటారు. చెప్పండి, సండే, మండే, ట్యూస్డే, అన్ని రోజులు 7 days, ఇయర్ అంతా 12 months. ఓకే, ఆయన మనతో ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టరు. మీకు ఏదైనా బాధ కలిగింది అనుకోండి, అది ఏసైతో చెప్పుకోవచ్చు. మీకు ఏదైనా సంతోషం కలిగింది అనుకోండి, అది కూడా ఏసైతో చెప్పుకోవచ్చు. మీకు మంచి మార్క్స్ వచ్చాయనుకో, ఏసయ్య నాకు ఈరోజు ఈ ఎగ్జామ్లో ఇంత మంచి మార్క్స్ వచ్చాయని ఏసైకి చెప్పాలి మీరు. ఒకవేళ మీకు ఏదైనా రావట్లేదు అనుకో, ఒక సబ్జెక్ట్ మీకు తెలుగు రావట్లేదు అనుకో, తెలుగు చాలా కష్టంగా ఉందంటే అది కూడా జీసస్తో చెప్పాలి. చెప్తారా లేదా? జీసస్తో చెప్పి, ఇదిగో జీసస్ నాకు ఈ సబ్జెక్ట్ బాగా రావట్లేదు, నాకు హెల్ప్ చేయండి అని అడగాలి. మ్యాథ్స్ కష్టంగా ఉందా, అది కూడా చెప్పండి. ఏదైనా చెప్పొచ్చు జీసస్కి. ఓకేనా? కేవలం పాటలు పాడటం, ప్రార్థన చేయడం మాత్రమే కాదు, అన్ని విషయాలు కూడా మనం ఏసైకి షేర్ చేసుకోవాలి. మీకు ఏదైనా కావాలనిపిస్తుంది అనుకో, ఏదైనా కొనుక్కోవాలి, నాకు అది ఇష్టము ప్రభా అని అనిపిస్తుంది అనుకో, అది కూడా చెప్పండి జీసస్కి. అది ఆయన మీకు ఆయన మీకే సహాయం చేస్తాడు. అది ఎలా కొనిస్తాడో మీకే తెలియదు. ఎవరో ఒక ద్వారా గిఫ్ట్ రూపంలో వస్తుంది. కొన్నిసార్లు ఇదేంటి, ఇది నేను మనసులో అనుకున్న నీ వీళ్ళు ఎలా తెచ్చిచ్చారు అనిపిస్తుంది మనకి. అవునా? అంటే ఏంటి, జీసస్ వాళ్ళ మనసులో వాళ్ళకి మీకు ఇది కొని ఇవ్వాలని ఆలోచన పెడతారు. అర్థమవుతుందా? మన హృదయంలో ఉండే చిన్న చిన్న ఆశలు కూడా ఆయనకి చాలా ఇష్టం అనమాట. అంటే మనం అంటే దేవునికి అంత ప్రేమ. ఎందుకని? ఆయనే మనల్ని క్రియేట్ చేశారు. అవునా కాదా? మనల్ని క్రియేట్ చేసింది ఎవరు? జీసస్. మన ముక్కు ఎలా ఉండాలి, మన కళ్ళు ఎలా ఉండాలి, మనం ఎంత హైట్ ఉండాలి, మనం ఏ కలర్ ఉండాలి, ఎవ్రీథింగ్ అనమాట జీసస్సే మనల్ని క్రియేట్ చేశారు. కాబట్టి నేను ఇలా ఉన్నానేంటి, పొట్టిగా ఉన్నానేంటి, పొడుగ్గా ఉన్నానేంటి, నలుపుగా తెలుపుగా అని ఏం అనుకోవద్దు. మనల్ని ఎవరు క్రియేట్ చేశారు? జీసస్ క్రియేట్ చేశారు. కాబట్టి అది ఆయనకు అందంగా ఉంది కాబట్టి మనం అందంగా ఉన్నట్టే ఎలా ఉన్నా సరే. ఓకేనా? కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆయన పొట్టిగా ఉన్నావు, పొడుగ్గా ఉన్నావు, సన్నగా ఉన్నావు, లావుగా ఉన్నావు అంటే ఫీల్ అవ్వకూడదు. ఓకేనా? నేను అందంగా చేయబడ్డాను, నేను జీసస్ చేతిలో చేయబడ్డాను అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? కాబట్టి జీసస్ మీకు బెస్ట్ ఫ్రెండ్ గా ఉండాలా వద్దా? ఉండాలి కదా. చెప్పండి, జీసస్ ఈజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్, మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పండి. జీసస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి మరి మాటలు ఎప్పుడు కూడా. ఓకే, అందరూ చెప్పండి, అందరూ కూడా మీరు, యేసయ్యా మీరు నాకు బెస్ట్ ఫ్రెండ్గా ఉండండి, మేము నీకు ఇష్టమైనట్టుగా జీవిస్తాము, నీకు ఇష్టం లేనివి మేము చేయము, మాకు సహాయం చేయండి యేసయ్యా. సర్కల్ చూసుకోండి. చిన్న ప్రేమ. స్తోత్రం తండ్రి, వందనాలు నాయన, ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు ప్రభా. నువ్వు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. మరి ప్రభా, కొన్ని మాటలు దేవ బిడ్డలతో షేర్ చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ చిన్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. అయ్యా, చిన్న బిడ్డలు అంటే నీకు ఎంతో ఇష్టం నాయన తండ్రి, నీకు వందనాలు. బిడ్డలందరూ ఇగో నీ దృష్టిలో ఉన్నారు ప్రభా. వీరిని ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. అయ్యా, బిడ్డల యొక్క చదువుల్లో సహాయం చేయండి. వీళ్ళందరూ కూడా వారికి స్టడీస్లో నైనా మంచి ఉన్నతమైన స్థితిలో ఉండడానికి సహాయం చేయండి. వాళ్ళలో ఉన్న స్కిల్స్, టాలెంట్స్ ని మీరు బ్లెస్ చేయండి ప్రభా. వీళ్ళందరికీ మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి తండ్రి. వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, ఆటపాటల్లో ఎక్కడున్నా సరే ప్రభా, మీ దేవదూతల పరిచయం బిడ్డలతో ఉంచండి ప్రభా. ప్రతి కీడు నుండి తప్పించండి ప్రభా. ప్రతి విధమైన వైరస్ల ప్రభావం నుంచి బిడ్డలను కాపాడండి తండ్రి. నీ రక్తాన్ని బిడ్డల మీద ప్రోక్షిస్తున్నాం ప్రభా. వారి ప్రాణ ఆత్మ దేహాలను మీ రక్త ప్రోక్షలోకి తీసుకుని వస్తున్నాం తండ్రి. ఏ కీడు కూడా బిడ్డలను అంటనివ్వద్దు ప్రభా. యేసయ్యా, ఈ లోకంలో ఉన్న ఏ చెడు ప్రభావం కూడా బిడ్డల మీద
మీద పడనివ్వద్దు ప్రభా. అయ్యా ఈ బిడ్డలందరినీ నీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వస్తున్నాం. భద్రపరచండి ప్రభా. నీ కృపలో బిడ్డలను దీవించండి. రానున్న దినాల్లో ఈ బిడ్డలు నాయన ఉన్నతమైన స్థితిలో అనేక మందికి ఆశీర్వాదకరంగా నీ నామానికి మహిమకరముగా ఈ బిడ్డలు జీవించడానికి మీరు సహాయం చేయండి తండ్రి. చిన్న బిడ్డ మొదలు ప్రతి ఒక్కరిని నాయన వీరందరినీ పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నాయన ఈ యొక్క జరుగుతున్న యొక్క సహవాసాన్ని బట్టి, కూడికను బట్టి నీకు వందనాలు. అయ్యా సునీల్ బ్రదర్ గారిని బట్టి, ఆయన భార్య బిడ్డలను బట్టి, ఇక్కడికి వచ్చిన ప్రతి సహోదరులను బట్టి నీకు వందనాలు అయ్యా. నాయన వీరందరినీ మీరు ఆశీర్వదించండి. నాయన బ్రదర్ ని ఇంకా మీరు దీవించి, ఈ సహవాసాన్ని ఇంకనూ మీరు బలపరిచి మరి ప్రభా రానున్న దినాల్లో నాయన ఈ యొక్క సహవాసం ఇంకా ఆశీర్వాదకరంగా, ఇంకా అనేక మందికి దీవెనకరంగా, మేలుకరంగా ఉండడానికి మీరు సహాయం చేయమని, మీ కృప చూపించమని, నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఈ కొద్ది మాటలు అందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి అవకాశం ఇచ్చిన సునీల్ బ్రదర్ గారికి ప్రత్యేకమైన వందనాలండి. అందరికీ వందనాలు. ప్రభా మనం ఈ సిలువ చాటును మనకు పరిచయం గ్రామీణ స్పీక్ టు అస్ ఫాదర్, మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మాకు స్వస్థత వస్తుంది అంటే, మీరు మాట్లాడితే మాకు జీవం వస్తుంది అంటే, ఈ ఉదయకాలంలో మాతోటి మీరు మాట్లాడమని పిల్లలతో కూడా మాట్లాడమని జ్ఞాపకం చేసుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మీ ప్రియకుమారమ రక్షణ యేసుక్రీస్తునామములో అడిగి కొంచెం తండ్రి. మొట్టమొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి అలాగే పాస్టర్ సునీల్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సునీల్ గారు నా గురించి చాలా చెప్పారు, దానికి నిజం కాదని చెప్పను కానీ దాని కార్యక్రమం కాదు. బట్ గాడ్ ఈస్ వండర్ఫుల్. థ్యాంక్ యూ. పిల్లల గురించి మాట్లాడమన్నాను. నాకు పిల్లలతో మాట్లాడడం నాకు రాదు సాధారణంగా. జ్యోతి చెప్పినట్టుగా పిల్లలు దేవుని యొక్క స్వాస్యం, దే ఆర్ ద హెరిటేజ్ ఆఫ్ గాడ్. తల్లిదండ్రులకు చెప్పాలి ఏంటంటే, పిల్లల్ని దేవుని స్వరూపంలో, మనం అందరూ దేవుని స్వరూపంలో చేయబడ్డాం, పిల్లలు కూడా దేవుని స్వరూపంలో క్రియేట్ చేయబడ్డారు కాబట్టి వారిని దేవుని భయభక్తుల్లో పెంచగలిగే సామర్థ్యం దేవుడు మనకి ఇచ్చేలాగా ప్రార్థన చేయాలి. బికాస్ ఇట్స్ నాట్ ఈజీ టు రైజ్ దెమ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఎందుకంటే నాకు జ్యోతి కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. మాకు ఇద్దరు పిల్లలు, ఒకడేమో 8th చదువుతున్నాడు, ఒకడేమో 5th చదువుతున్నారు. ఇద్దరు హైపర్గా ఉంటారు. పెద్దోడు హైపర్గా ఉంటాడు, ఎక్కువ మాట్లాడితే. చిన్నోడు చాలా హైపర్. ఛాలెంజెస్ ఉంటాయి. తల్లిదండ్రులు అందరికీ ఛాలెంజెస్ ఉంటాయి. పిల్లలు కూడా తల్లిదండ్రులకు విధేయులుగా, తల్లిదండ్రులు చెప్పే మాటను వింటూ దేవుని కోసం, దేవుని భయభక్తుల్లో ఎదిగితే దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదాలు అందరికీ కావాలి. వీ ఆల్ నీడ్ బ్లెస్సింగ్స్. నాకు ఆశీర్వాదం ఉందన్న వాళ్ళు ఎవరు చేస్తారా? ఎవరు వేస్తారు? ఎందుకంటే మన అందరికీ ఆశీర్వాదం కావాలి. వెదర్ వి డిజర్వ్ ఇట్ ఆర్ నాట్. బ్లెస్సింగ్ అంటేనే అది. ఈవెన్ వెన్ వీ డోంట్ డిజర్వ్ ఇట్, వీ గెట్ అ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇలాంటి ఆశీర్వాద కార్యాలు దేవుడు మనకి ఇస్తున్నాడు కాబట్టి దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఆదికాండం 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం 3వ వచనం చదువుతారండి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి, 2వ చదవండి సిస్టర్. సారీ. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. హల్లెలూయా. మనకి ఈ స్టోరీ అందరికీ తెలుసు. అబ్రహాముకి దేవుడు పరీక్షించిన కాలం. మొదటి వచనంలో ఏమని ఉంటుందంటే, అది జరిగిన తర్వాత రాయబడి ఉంటుంది. ఏది జరిగిన తర్వాత ఆలోచిస్తే 21st చాప్టర్స్ లో జరిగిన విషయాలు జరిగిన తర్వాత ఉంటుంది. ఏం జరిగిందంటే, సారా గొడ్రాలుగా ఉండేటప్పుడు దేవుడు దర్శించి, అబ్రహాము సారా ప్రార్థన చేసినప్పుడు దేవుడు దర్శించి, దేవుడు ఒక వాగ్దానం చేశాడు, ఒక ఓత్ ఇచ్చాడు, ఒక ప్రామిస్ ఇచ్చాడు. ఏమనంటే, నీకు కుమారుని ఇస్తానని చెప్తాడు. హీ డైరెక్ట్లీ సేస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఎ సన్. నేను నీ కుమారుని ఇస్తాను. ఆయన పేరు ఇస్సాకుని పెట్టి కూడా దేవదూతల ద్వారా ఒక వర్తమానాన్ని దేవుడు పంపిస్తాడు.
అది ఏ వయసులో జరిగిందంటే 75 సంవత్సరాలప్పుడు. అబ్రహాంకి 75 సంవత్సరాలప్పుడు ఆ వాగ్దానాన్ని దేవుడు ఇచ్చాడు. అది జరిగిన తర్వాత అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అబ్రహాము 100 సంవత్సరాలు జరిగింది. 100 సంవత్సరాలు అయినప్పుడు కుమారుడు పుట్టాడు. 100 సంవత్సరాలు అయిన తర్వాత కుమారుడు పుట్టాడు. అంటే 25 సంవత్సరాలు అబ్రహాము వేచి ఉన్నాడు. దేనికోసం? దేవుని యొక్క వాగ్దానము నెరవేర్పు కోసం. గమనించండి, మనం చాలాసార్లు దేవుడు ఏమైనా వాగ్దానం ఇస్తే మనం న్యూ ఇయర్కి మనం ప్రామిసెస్ తీసుకుని ఉంటాం. మన అందరి కండిషన్స్ ఏంటో తెలుసండి. ఫస్ట్ వచ్చింది, లేకపోతే 31st నైట్ వచ్చింది, 2వ తారీఖున అయిపోవాలి అవన్నీ. 2వ తారీఖున అయిపోవాలి. ఎందుకంటే మనకు అంత ఇన్స్టంటేనియస్ లైఫ్లో ఉన్నాం మనం. ఇన్స్టంటేనియస్ కాఫీ, ఇన్స్టెంట్ కాఫీ అంటారు కదా, ఇన్స్టెంట్ కాఫీ అని అంటారు. ఆడలు తెలిసింది నాకు తెలియదు కానీ ఇన్స్టెంట్ కాఫీ అంటారు. ఏంటి? పొడిగానే పాలు, పొడిగానే. ఇప్పుడు ఈ మధ్యన ఫాస్ట్ ఫుడ్ కల్చర్ వచ్చింది, వీళ్ళందరికీ ఇష్టం నాకు తెలిసి. నూడిల్స్, కబాబ్స్ అంటే ఎక్కువ టైం పడుతుంది అనుకుంటాను. మరి ఏదో ఇన్స్టెంట్ గా అయిపోయి నూడిల్స్ నాకు తెలుసు 2 minutes నూడిల్స్ అని అంటున్నారు కదా ఈ మధ్యన. 2 minutes నూడిల్స్, హాఫ్ బాయిల్డ్ ఫుడ్, ఇవి ఎక్కువ తింటున్నారు. గమనించండి, అబ్రహాము 75 సంవత్సరాలప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. అది నెరవేర్పు ఎప్పుడు జరిగింది? 100 సంవత్సరాలు. అంటే 25 సంవత్సరాలు ఆయన కుమారుడు కోసం వెయిట్ చేశారు. ఈ మధ్యన సారా అమ్మగారు ఏం చేశారు? నాకు పిల్లలు పుట్టరు అని చెప్పి హాగర్ని ఇచ్చిందంట. చూడండి, ఆవిడ దేవుడికి హెల్ప్ చేస్తుంది. దేవుడు వాగ్దానం చేసిన దాన్ని మర్చిపోయాడు. ఏం చెప్తుందంటే, దేవుడు ఏమన్నారంటే నీ కుమారుడు, అంటే గాడ్ వాస్ టాకింగ్ అబౌట్ ద లీగల్ సన్. లీగల్ గా జనరల్ గా మ్యారేజ్ అయిన భార్యతో పుట్టే బిడ్డ గురించి దేవుడు వాగ్దానం చేస్తే, ఈవిడేమంది తన దాసి అయిన హాగర్ను, అది అక్కడ సాంప్రదాయం, యూదుల సాంప్రదాయం అది, ఇజ్రాయెల్ సాంప్రదాయం అది. సో తన యొక్క దాసిని ఆయనకి ఇచ్చింది. పుట్టాడు బిడ్డ. పుట్టిన తర్వాత ఆవిడ కోపం వచ్చింది, జలసి వచ్చింది. అంతే కదా, సాధారణంగా ఆడలు జలసి ఎక్కువ అంటారు, నన్ను క్షమించండి కానీ అంటారు కదా. ఆ జలసి వచ్చిన తర్వాత హాగర్ ఏమైంది? దూరంగా ఉందని చెప్పి అప్పుడు సారా ఇచ్చేసింది, నాకు ఆవిడని పంపించేయండి అన్నారు. దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం కోసం అబ్రహాం సారా ప్రార్థన చేశారు. ఏమీ రాయబడలేదు కానీ నేను అనుకుంటున్నాను అబ్రహాం ప్రార్థన చేసి ఉంటాడు. ఇష్మాయిల్ పుట్టాక ప్రార్థన చేయడం మానేసి ఉంటాడు. ఎందుకంటే నాకు పెద్దడు పుట్టాడు కదా, నా జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ అనుకుని ఉంటాడు. కానీ దేవుడు వాగ్దానం అలా లేదు. గమనించండి, God gave a very particular promise saying that it is going to be a legal son. లీగల్ సన్ ఉంటాడు అంటే భార్య భర్తలకి పుట్టే బిడ్డగా ఉంటారని దేవుడు వాగ్దానం చేశాడు. 100వ సంవత్సరం పుట్టిన తర్వాత, ఇవన్నీ జరిగిన తర్వాత ఒకానొక దినాన్ని దేవుడు అబ్రహాంతో మాట్లాడడం ప్రారంభించాడు. ఏమని మాట్లాడుతున్నారంటే, నువ్వు మిక్కిలిగా ప్రేమించే నీ ఏకైక కుమారుడు. అంటే ట్రాన్స్లేషన్ ఇస్ డిఫరెంట్. లెట్ మీ అర్థం చేసుకోండి. ఒక్కొక్కసారి ట్రాన్స్లేషన్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఏమనుకోవద్దు. ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్కి తెలుగుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. తెలుగులో మనం చూసినట్టయితే అక్కడ ఇసాకు, కుమారుడిని ఇసాకు బాగా ప్రేమించే నీ కుమారుడు అని రాయబడి ఉంటుంది. అంతేగా సిస్టర్, అది కింద రాయబడింది. ఒకసారి చదవండి 2వ వచనము. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించే ఇస్సాకును. చాలు సిస్టర్, నువ్వు ప్రేమించే ఇస్సాకుని ఏమన్నారు దేవుడు? తీసుకుని వెళ్ళి మొరియా పట్టణం దగ్గరికి వెళ్ళి, అక్కడ కొండలు ఉంటాయి, నెంబర్ ఆఫ్ మౌంటైన్స్. అక్కడ నేను చూపించే కొండ పైన ఏం చేయమన్నారు దేవుడు? బలిగా అర్పించండి. బలి అర్పించడం ఏంటంటే దహన బలి. దహన బలి అంటే బలులు చాలా ఉన్నాయి. అప్పటికి బలుల గురించి ఇక్కడ డిస్క్రైబ్ చేయబడలేదు. ఆది కాండంలో డిస్క్రైబ్ చేయబడలేదు. అది ఎక్కడ డిస్క్రైబ్ చేయబడింది అంటే నెక్స్ట్ బుక్ ఎక్సోడస్ లోని, తర్వాత బుక్స్ లోని బలుల గురించి చెప్పబడింది. దహన బలి అంటే ఏం చేస్తారంటే, ఫస్ట్ పీకని కట్ చేసి దాన్ని ఏం చేస్తారంటే, పీకని ముండాన్ని వేరు చేసి దాన్ని కట్టెల మీద పెట్టి, దాన్నే మనం ఆల్టర్ అంటాం, దాని మీద పెట్టి కాల్చేయాలి. దహన బలి అంటే ఏంటంటే ఏమీ మిగలకుండా కాల్చేయాలి. దహన బలి యొక్క డిస్క్రిప్షన్ అది. అంటే ఇట్ షుడ్ బి బర్న్ టు యాషెస్. బొగ్గు అయిపోవాలి. మన తెలుగులో బొగ్గ అంటాం కదా, బొగ్గు అయిపోవాలి. అలాగ బలి ఇవ్వమని దేవుడు అడిగాడు. నేనే అబ్రహాం ప్లేస్ లో ఉన్నాను అనుకోండి, సాధారణంగా మనకి ఏమొస్తుంది, నాకైతే ఏమొస్తుంది అంటే,
ఎప్పుడో 75 అప్పుడు ప్రామిస్ చేసేది. ప్రైజ్ గాడ్ ఫర్ దట్. ఇప్పుడేమో 100 సంవత్సరాలు నాకు బాగా పుట్టాడు. ఇప్పుడు ఇస్సాక్కి ఎంత వయసు ఉండొచ్చు? చాలా మంది బైబిల్ పండితులు ఏమంటారంటే ఆయనకి ఆల్మోస్ట్ లైక్ 13 to 14 years ఉంటుంది అంట. మనం అనుకున్నట్టు పుట్టిన వెంటనే బలి అడగలేదు దేవుడు. ఎందుకంటే అది కూడా చెప్తాడు నెక్స్ట్ వచనాలు మనం చూస్తే. వెంటనే అడగలేదు. ఇన్ని సంవత్సరాలు నా దగ్గర పెరిగాడు. పెరిగిన తర్వాత అంటే అప్పటికి అబ్రహాం వయసు అంతా 114 అనుకుందాం. 114 సంవత్సరాలు ఉన్న ఏకైక కుమారుడు. అప్పటికి హాగర్ని ఇష్మాయిల్ని తరిమేశారు. సో వాళ్ళు మళ్ళీ తిరిగి రారు. ఓకే, ఇప్పుడే బలి ఇచ్చేయమంటున్నారు. ఏంటి ప్రభు అయితే 75 సంవత్సరాలు అప్పుడు అడిగారు, 100 సంవత్సరాలు అప్పుడు ఇచ్చారు. ఇదంతా మీకు సహమేనా అని అనిపిస్తుంది కదా. ఎందుకంటే మన ప్రశ్నలు ఎవరిని ఎక్కడ అడుగుతాం? ఎవరిని మనం ఎక్కువ ప్రశ్నలు అడుగుతాం? దేవుడినే ప్రశ్నలు అడుగుతాం. వి ఆస్క్ క్వశ్చన్స్ ఓన్లీ టు గాడ్. దేవునికే మనం ప్రశ్నలు ఎక్కువ అడుగుతాం. గమనించండి సంగమా, మనం ఎప్పుడు క్వశ్చన్స్ వి ఆస్క్ ఓన్లీ గాడ్. దేవుడే చేయలేదు, దేవుడే పట్టించుకోవట్లేదు, దేవుడే మనం ఏమి చేయట్లేదు అని మనకి ఎక్కువ దేవుడిని అనేయడం మనకి ఈజీ అయిపోతుంది. మన భార్యను అంటే ఊరుకోదు, భర్తను అంటే ఊరుకోడు. సో మనం వాళ్ళని ఎవరిని అనం. ఎవరిని అంటాం మనం? దేవుడు. ఎందుకంటే యేసుప్రభు గారు అది దేవుడు ఈజీ కదా మనకి. ఎందుకంటే మన దగ్గరలో ఉంటారు కదా, మనం ఈజీగా అనేస్తాం. అబ్రహాం కూడా అని ఉండొచ్చు కానీ అనలేదు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఏం మాట్లాడలేదంట. తర్వాత 3వ వచనంకి వెళ్తే ఏమనుంటుంది? ఉదయాన్న లేచి తన గాడిదను సిద్ధం చేసుకుని బలి అర్పణకు కావాల్సిందంతా సిద్ధం చేసుకుని ఏం చేశాడు? ఇస్సాకును తీసుకొని బయలుదేరాడంట. 2 పనివారు ఇస్సాకు. అది మనం చదివితే 1 చదివేసి వదిలేసాం. 2 చదివిన తర్వాత 2 అది అయిపోయిన వెంటనే దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడిన వెంటనే అబ్రహాం ఎవరితో మాట్లాడలేదంట. గమనించండి, భార్యకు కూడా చెప్పలేదు. అప్పటికి వాళ్ళ సంసారం ఎన్నాళ్ళు బట్టి కలిసి ఉన్నారు అనుకోవచ్చు. మనం అర్థం చేసుకుంటే ఎన్నాళ్ళు బట్టి కలిసి ఉండొచ్చు. అబ్రహాంకి ఒక 40, అప్పుడు పాతకాలంలో 40 నుంచి 50, యోధా కాలంలో 40 నుంచి 50 సంవత్సరాల మధ్య వివాహం జరిగేది. అంటే కనీసం 64 ఏళ్ళ వివాహ జీవితంలోని అబ్రహాము దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపిస్తే సారకు కూడా ఏం చెప్పకుండా ఏం చేశాడు? ఉదయాన్న లేచి ఇస్సాక్కి చెప్పాడు, 2 పనివారికి చెప్పాడు, రండి మనం ప్రయాణం వెళ్తున్నాము, ప్రదేశానికి వెళ్తున్నాము అని చెప్పి తీసుకుని వెళ్ళిపోయాడు. పరిస్థితి ఆలోచించండి. ఇప్పుడున్న కాలంలో భార్య చెప్పడం ఏం చేస్తే ఏమవుతుంది? బ్రదర్స్ అన్నారు చెప్పాలి, సహజంగా. కానీ అబ్రహాం చెప్పలేదు. ఎందుకో తెలుసా? దేవునికి ఇచ్చిన స్థానాన్ని భార్యకి ఇవ్వలేదు. అది అవసరం. భార్య దేవునికి ఇచ్చే స్థానాన్ని భర్తకి ఇవ్వకూడదు. భర్తలు భార్యకి ఇచ్చే స్థానాన్ని, దేవుడికి ఇచ్చే స్థానాన్ని భార్యకి ఇవ్వకూడదు. We should not fill the place of God with someone else. దాని అర్థం అది. దేవునికి మన హృదయంలోని, మన జీవితంలోని ప్రథమ స్థానం ఇవ్వాలి. హల్లెలూయా. We should give first place to God. దేవునికి ప్రథమ స్థానం మనం ఇవ్వగలిగితే దేవుడు అద్భుత కార్యాలు మన కుటుంబంలో చేస్తారు, మన జీవితంలో చేస్తారు, అలాగే కుటుంబంలో చేస్తారు. ఎందుకంటే మనం ఆయనకి ఇచ్చే స్థానాన్ని మనం ఇవ్వగలిగితే, ఆయన విశ్వాసంతో ఆయన్ని మనం ఆరాధించగలిగితే. మాట్లాడుతున్నారు వీళ్ళు ప్రయాణమే వెళ్ళారు. ఎన్ని రోజులు పట్టిందంటే తర్వాత వాక్యాలు మీరు ఇంటికి వెళ్ళి చదవండి, 10-11 వరకు చదవండి. నేను చెప్పేస్తాను ఎందుకంటే సమయం ఎక్కువ లేదు. 3 దినాలు జరిగింది. అంటే దే ట్రావెల్ ఫర్ 3 long days. లాంగ్ డేస్ ఎందుకంటే నైట్ వాళ్ళు నిద్రించి ఉండొచ్చు. సో 3 long days వాళ్ళు జర్నీ చేశారు. ఈ 3 దినాలు ఇస్సాకు ఎక్కడ ఉన్నాడు? అబ్రహాం పక్కనే ఉన్నాడు. గమనించండి, ఈ 3 దినాలు ఎక్కడైనా అబ్రహాంకు ఒక ఆలోచన వచ్చి ఉండొచ్చు. ఏమని? బలి ఇవ్వడం అవసరమా? దేవుడు కూడా అన్నాడు, నువ్వు బాగా ప్రేమించేదాన్ని. మనము దేవునికి ఏదైనా బలి అర్పించాలంటే మనం బాగా ప్రేమించిన దాన్నే ఇవ్వాలి. గమనించండి, అవసరం లేనిది, నాకు అవసరం లేనిది, నాకు అస్సలు దీంతో పని లేదు అనే దాన్ని దేవునికి ఇస్తే దేవునికి కూడా దాంతో పని ఉండదు. ఇఫ్ యూ వాంట్ టు గివ్ ద బెస్ట్. లేకపోతే ఇవ్వడం మేడం